అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో సంతానం లేకపోవడం, ఫైబ్రాయిడ్స్, యోని ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే దురద మరియు మహిళల్లో సాధారణంగా వచ్చే నెలసరి సమస్యలు, వైట్ డిశ్చార్జ్ వంటివి మరియు హార్మోన్ సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. సంతానానికి కావలసిన స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 91541 91959 91541 91969. చెన్నై లవ్ స్టోరీ సినిమా కిరణ్ అబ్బవరం నుంచి కే ర్యామ్ తర్వాత వచ్చిన సినిమా ఇది. విడుదలకు ముందే కల్ట్ లవ్ స్టోరీ అంటూ, కల్ట్ సినిమా అంటూ పోస్టర్లు వేసుకుని మరీ ఈ సినిమా గురించి తెగ ప్రచారం చేశారు. బేబీ సినిమా తర్వాత దర్శక నిర్మాత సాయి రాజేష్ రాసిన కథ ఇది. ఆయనతో పాటుగా ఎస్కేఎన్ గారు కూడా కలిసి డబ్బులు పెట్టి మరీ తీసిన సినిమా ఇది. రవి నంబూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిజంగానే బాగుందా? కల్ట్ సినిమా అంటూ ప్రచారం చేసుకున్నంత రేంజ్లో ఈ సినిమా ఉందా? కిరణ్ అబ్బవరం మరో హిట్ కొట్టినట్టేనా, లేక మరో ఫ్లాప్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడా? అసలు చెన్నై లవ్ స్టోరీ సినిమా ఎలా ఉంది? హిట్టా, ఫట్టా, వరస్టా అన్న వివరాలను ఈ రివ్యూలో చెప్పుకుందాం. చెన్నై లవ్ స్టోరీ కథ ఏంటన్నది ఈ సినిమా ట్రైలర్ను చూస్తేనే అర్థమైపోతుంది. ఫస్ట్ లవ్కు బ్రేకప్ చెప్పిన ఓ అమ్మాయి విపరీతంగా మద్యానికి బానిసైపోతుంది. ఫస్ట్ లవ్నే తెలుసుకుంటూ తన ప్రియుడినే గుర్తుకు తెచ్చుకుంటూ తెగ బాధపడిపోతుంటుంది. అనుకోకుండా ఆ అమ్మాయి జీవితంలోకి మన హీరో ఎంట్రీ ఇస్తాడు. ఆ అమ్మాయిని మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. క్రమక్రమంగా హీరోయిన్ కూడా ఫస్ట్ లవ్ బ్రేకప్ బాధ నుంచి తేరుకొని నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తుంది. హీరో చూపించే స్వచ్ఛమైన అభిమానానికి ఫిదా అయిపోతుంది. అతడితో ప్రేమలో పడిపోతుంది. ఏ ఉద్యోగము లేదని తెలిసినా, తల్లిదండ్రులు ఎవరూ కూడా లేరని తెలిసినా, పెద్దగా చదువుకోలేదని కూడా తెలిసినా, మనం పెళ్లి చేసుకుందామా అంటూ హీరోను అడిగి మరీ అతడితో పెళ్లికి అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ల మధ్య ఏం జరిగింది? హీరోయిన్ను హీరో పెళ్లి చేసుకున్నాడా లేదా? వీళ్ళిద్దరి మధ్యలోకి మాజీ ప్రియుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? చివరకు హీరో ఏం చేశాడు అన్నదే ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా కథ. చెన్నై లవ్ స్టోరీ అనే పేరుతో ఉన్న ఓ సినిమాకు వెళ్తున్నామంటే సాధారణ సినీ ప్రియులు ఏం ఊహిస్తారు? పాత ప్రేమను మర్చిపోయి హీరోయిన్లు ప్రేమలు పడతారు. వీళ్ళిద్దరి కథే సుఖాంతం అవుతుంది. కిరణ్ అబ్బవరం హీరో కాబట్టి ఎంట్రీ సీన్ను బాగా తీయించుకుంటాడు. ఓ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్తో పాటుగా 2-3 ఫైట్లు కూడా ఉంటాయి. కనీసం 5-6 చోట్లైనా కామెడీ స్కెట్లను వేసుకుని మరీ ఆడియన్స్కు బోర్ కొట్టకుండా కామెడీని పండించే ప్రయత్నం చేస్తారు. వీలుంటే 2-3 పాత పాటలనైనా ఈ సినిమాలో ఎక్కడో ఓ చోట చూపిస్తారు. సినిమా హిట్ చేసేస్తారులే, హీరోయిన్ల ప్రేమ పెళ్లితో కథ సుఖాంతం అవుతుందిలే అనుకుంటాం. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా ఈ సినిమాలో జరగదు. సగటు సినీ ప్రియుడి ఊహలకు అతీతంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ సినిమా కథను రాసిన సాయి రాజేష్ గారు ఓ సరికొత్త పాయింట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ముందుగా ఈ సినిమా కథకు ఓకే చెప్పిన కిరణ్ అబ్బవరం గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. కే ర్యాంప్ వంటి కమర్షియల్ హిట్ సినిమాని తీసిన తర్వాత ఇలాంటి ప్రయోగాత్మక సినిమా కథకు ఓకే చెప్పడం అనేది మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఏ ఇతర హీరో కూడా ఇంత డేరింగ్ స్టెప్ను వేరు. కిరణ్ అబ్బవరం తప్ప ఇంకెవరు ఈ సినిమా కథను ఓకే చేసి ఉండేవారు కాదేమో అనిపిస్తుంది. ఆ రేంజ్లో ట్విస్టులతో కూడిన ఓ షాకింగ్ పాయింట్ ఇంటర్వెల్లో ఉంటుంది. ఈ సినిమాలో హీరోయే ఓ మాట అంటాడు, ఈ కథకు మీరండి హీరోయిన్లు, నేను ఆఫ్టర్ ఆల్ సైడ్ క్యారెక్టర్ గాడిని, మీ లైఫ్ చాప్టర్లోంచి నన్ను తీసేసి చూడండి అంటూ ఓ డైలాగును చెప్తాడు. సినిమా అంతా పూర్తయ్యాక ఆలోచిస్తే అది నిజమే కదా అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండను చూసి ఆ తర్వాత గీతా గోవింద సినిమాలో విజయ్ దేవరకొండను చూస్తే 2 క్యారెక్టర్లకు ఎంతటి వేరియేషన్ కనిపిస్తుందో అచ్చం అదే రేంజ్లో కే ర్యామ్ సినిమాలోని కిరణ్ అబ్బవరంకు, ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాలోని కిరణ్ అబ్బవరం పాత్రకు చాలా తేడా ఉంటుంది. ఏమీ తెలియని అమాయకుల, కల్మషం లేని వ్యక్తిగా కనిపించిన ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడే సగటు మంచోళ్ళ కిరణ్ అబ్బవరం పాత్ర ఈ సినిమాలో చాలా బాగుంటుంది. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత కిరణ్ అబ్బవరం పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా చాలా కూల్గా సాగిపోతూ ఉంటుంది. కథలో ఏం జరగబోతుంది, తర్వాత ఏ సీన్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్నది మనం ముందే ఊహించేస్తుంటాం. ఆ తరహా సీన్లే తెర మీద వస్తూ ఉంటాయి కూడా. కానీ ఆ సీన్లు కూడా చూడటానికి చాలా క్యూట్గా ఉంటాయి. హీరోయిన్ల మధ్య ఎమోషనల్ ట్రాక్ను, వాళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ను తెర మీద బాగా ప్రజెంట్ చేశారు. అప్పుడెప్పుడు 2019 సంవత్సరంలో కిరణ్ అబ్బవరం గారు హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చారు. అన్ని సినిమాల్లోనూ ఒకే తరహా యాక్టింగ్ను చేశాడు. నటనలో పెద్దగా మెరుగుదల మాత్రం ఏ సినిమాలోనూ కనిపించలేదు. కానీ ఫస్ట్ టైం చెన్నై లవ్ స్టోరీ సినిమాలో కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్కు నేనైతే ఫిదా అయిపోయాను.
అవతల హీరోయిన్గా చేసిన శ్రీ గౌరీ ప్రియ గారైతే తెర మీద జీవించేసేశారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రే చాలా చాలా కీలకం. ఆమె చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. ఓ రకంగా చెప్పుకోవాలంటే ఇది బేబీ సినిమా కథ ట్రాకే. ఒక అమ్మాయి జీవితంలోకి ఇద్దరు అబ్బాయిలు వస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎలా మారిపోయింది అన్నదే సినిమా కాన్సెప్ట్. బేబీ సినిమాలో హీరోయిన్ యాక్టింగ్కు ఎంత స్కోప్ అయితే ఉందో దానికి 100 రెట్లు యాక్టింగ్ స్కోపు ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాలో ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ను చూస్తే నాకైతే కన్నడలో వచ్చిన దియా సినిమాలోని హీరోయిన్ క్యారెక్టరే పదే పదే గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా హీరోయిన్ మాజీ ప్రేమను మర్చిపోయేందుకు హీరో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అతడితోనే హీరోయిన్ ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత సడన్గా మరో హీరో నేను బ్రతికే ఉన్నానంటూ తెర మీదకి వస్తాడు. సేమ్ టు సేమ్ ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా సాగిన విధానం కూడా అలాగే ఉంటుంది. దియా సినిమా అంతా కూడా హార్ట్ టచింగ్ సీన్లతో హార్ట్ హిట్టింగ్ క్లైమాక్స్తో ప్రేక్షకుల కంట నీళ్లు తెప్పిస్తుంది. ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా హృద్యమైన కథతో తెరకెక్కించిన సినిమా కథ నిండా కూడా భావోద్వేగాలే ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన మణిశర్మ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలోని పాటలన్నీ చాలా బాగున్నాయి. తెర మీద ఆ పాటలను కరెక్ట్ ప్లేస్లో సెట్ చేశారు. అనవసరంగా పాటలు వస్తున్నాయన్న ఫీలింగ్ అస్సలు రాదు. ఇక బీజిఎం అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఎమోషనల్ సీన్లు వచ్చినప్పుడు మణిశర్మ గారు అందించిన బీజిఎం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సాయి రాజేష్ గారు రాసిన ఈ సినిమా కథ నిజానికి చాలామందికి నచ్చకపోవచ్చు. మరి ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు నచ్చకపోవచ్చు. ఆ విషయం తెలిసే కాబోలు హైదరాబాద్ లవ్ స్టోరీ అని కాకుండా చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ని పెట్టారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లకు మరికొన్ని చోట్ల లింక్ కుదిరేలా అద్భుతంగా డైలాగులు రాశారు. మీరు నా దేవత, నేను మీ బానిస, మీరు మనసు పెట్టి కోరుకుంటే నేను చచ్చినా సరే దేవుడితో ఫైట్ చేసి మీకోసం తిరిగి వస్తానంటూ హీరో చెప్పే డైలాగ్స్ను మొదట్లో సిల్లీగానే తీసుకుంటాము. హీరో పేరు దేవుడు అని చెప్పగానే హీరోయిన్ మాత్రమే కాదు మనం కూడా నవ్వేస్తాం. నీ కథల్లో వేరే దర్శకులు కనిపిస్తున్నారు తప్పితే నీ పేరు కనిపించడం లేదు. నీదైన శైలి కథల్లో ఉండటం లేదు. నువ్వు చెప్పాలనుకున్న కథ ఏంటన్నది గుర్తించు, అప్పుడే నువ్వు నలుగురికి గుర్తుండిపోతావుంటూ హీరోయిన్తోనే హీరోకు చెప్పిస్తారు. అంతేకాదు మరో సందర్భంలో మేము ముద్దు పెట్టుకున్నామని చెబితే దాన్ని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసేంత మెచ్యూరిటీ నీకు లేదంటూ హీరోయిన్తోనే అనిపిస్తారు. ఆ తర్వాత వచ్చే సీన్లలో ముందు సీన్లలో చెప్పిన డైలాగులకు కరెక్ట్ జస్టిఫికేషన్ వచ్చేలా సీన్లను అద్భుతంగా రాసుకొచ్చారు. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది. కానీ మీకు నచ్చుతుందన్న గ్యారంటీ మాత్రం నేను ఇవ్వలేను. ఎందుకంటే ఇదో డిఫరెంట్ సబ్జెక్టు, ప్రయోగాత్మక కథ. హీరో కోసం మన సినిమాకు వెళ్తే హీరోను త్యాగమూర్తిగా చూపించిన సినిమాల్లో ఎన్ని హిట్ అయ్యాయి అన్నది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా కూల్గా సాగుతుంది. సినిమా మొత్తం మీద ఒక్క ఫైట్ సీన్ కూడా హీరోకు ఉండదు. కానీ అదో పెద్ద లోటుగా మనకు అనిపించదు. ఇంటర్వెల్ సీన్ నుంచి కథ ట్రాక్ మొత్తం పూర్తిగా మారిపోతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్కు దర్శకుడు రాసుకున్న ఆ సరికొత్త పాయింట్కు ప్రేక్షకులు కనెక్ట్ అయితేనే ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. ఆ పాయింట్కు మీరు కనెక్ట్ అవ్వలేకపోతే మాత్రం ఇదేం దిక్కుమాలిన ఐడియారా బాబు, సెకండ్ హాఫ్ను చెడగొట్టారన్న కామెంట్లు కూడా రావచ్చు. మలయాళంలో ప్రయోగాత్మక సినిమాలను చూసి వావ్ సూపర్ అని అంటుంటాం కదా, అటువంటి ప్రయోగాత్మక సినిమాయే ఇది. ఈ సినిమాలో హీరోయిన్తోనే ఓ చోట చెప్పిస్తారు. తెలుగు వాళ్ళకు ఇలాంటి డెప్త్ ఉన్న సినిమాలు నచ్చవు. అందుకే తమిళ్లో ట్రై చేస్తున్నా అని కిరణ్ అబ్బవరంతోనే ఓ డైలాగ్ని చెప్పిస్తారు. తెలుగులో ఈ సినిమా కమర్షియల్ హిట్ అవుతుందో లేదో తెలియదు. మలయాళంలోకి దీన్ని డబ్ చేసినా రీమేక్ చేసినా ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయితే తిరుగుతుంది. మన తెలుగు వాళ్ళు దీన్ని ఆదరిస్తారా, ఇలాంటి భిన్నమైన కథలను మెచ్చుతారా లేదా అన్నది 2-3 రోజులు ఆగిన తర్వాతే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు తేలిన తర్వాతే తేలుతుంది. చివరిగా ఒక మాట, మాకు కమర్షియల్ సినిమాలే కావాలి, ఎంజాయ్మెంట్ కోసమే మేము సినిమాలకు వెళ్తుంటాం, కామెడీ ఉండాలి, ఫైట్లు ఉండాలంటే మాత్రం ఈ సినిమాకు మీరు వెళ్ళనక్కర్లేదు. మీకు ఈ సినిమా నచ్చదు. అలా కాకుండా కొత్త కథ కావాలి, ఎమోషనల్ ఫీల్ గుడ్ సినిమా కావాలి, థ్రిల్లింగ్ పాయింట్ కావాలి అంటే మాత్రం ఈ సినిమాకు మీరు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఈ సినిమా నచ్చేస్తుంది. ఇదండి చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.